పంట పొలాల నుంచి కృత్రిమ వ్యవసాయ రసాయనాలు ప్రజల శరీరంలోకి రావాల్సిందేనా? హరిత విప్లవం ద్వారా 1965-70లో అప్పటి అధికారులు అధిక పంటలకు రసాయనాలు చూపించింది నిజం కాదా? ఇటువంటి ఎన్నో సంఘటనలు ఇవాళ అధిక రసాయనాల వల్ల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు లేని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ప్రతి రసాయనాలతో మనకి ఎన్నో ఆరోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు, నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా అన్నా కూడా ఈ రసాయనాల బెడదైతే తప్పట్లేదు. రోజు రోజుకి పెరుగుతున్న ఈ తగ్గించే నాదుడు అనే కరువైపోయిండు. వెనుకట ఎంతో ఆనందకరమైన వ్యవసాయాలు చేసేది. ఇప్పుడు ఏమున్నా కృత్రిమ రసాయనాలతోటి ఆరోగ్యాలు, మన ఆరోగ్యం, ఇతర ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తున్నా ఇప్పటికైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలగజేసుకొని సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మరలించాలనేది మా మనవి. పంట పొలాల నుండి జనం శరీరాల్లోకి కృత్రిమ రసాయనాల వరద కొనసాగాల్సిందేనా? సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసారాన్ని తిరిగి పునరుద్ధరించలేమా? భయంకరమైన రోగాల నుండి జాతిని రక్షించుకోవడం అందరి బాధ్యత కాదా అంటే నిజమే అని చెప్పొచ్చు. భూమిలో సహజంగా ఉండే పోషకాలతో పాటు సేంద్రియ ఎరువుల ద్వారా గతంలో భూసారం తగ్గకుండా సూక్ష్మస్థూల పోషకాలు గణనీయంగా అందేవి. హరిత విప్లవం కారణంగా 1965-70 ప్రాంతాల నుండి కృత్రిమ ఎరువులపైన ఆధారపడిన కారణంగా దిగుబడి ఎక్కువ కావాలనే నేపంతో ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి అదుపు చేయలేని దుస్థితికి చేరుకోవడం వల్ల నేడు పంట పొలాల్లో విచ్చలవిడిగా చల్లుతున్నటువంటి రసాయనిక పదార్థాలు జనం శరీరాల్లోకి చేరి కళ్ళుబారుస్తున్న విషయాన్ని మనం ఆలస్యంగానైనా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువులు, పురుగు మందులు వాడకాన్ని విచ్చలవిడిగా వాడుతున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి కావడం ఆందోళనకరమైనవైతే 2023-24 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా 64.84 మిలియన్ మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను పంట పొలాల్లో కుమ్మరించినట్లు తెలుస్తోంది. జాతీయ సగటుకు రెట్టింపు స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో ఎరువులను కుమ్మరించడం మించిపోయిన కారణంగా ఆరోగ్య రక్షణ, ఆహార భద్రత, ప్రజా సంక్షేమంలో పడే ప్రమాదం లేకపోలేదు. అధిక వినియోగానికి దారితీసిన పరిస్థితులు అధిక ఫలాన్ని ఆశించి పొలాలలో ఎరువులను విపరీతంగా చల్లడంతో పంట చేళ్లకు చీడపీడ బెడద ఎక్కువై క్రిమి సహకార మందులు చల్లవలసి భారతదేశంలో పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించాలని కేంద్రం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం, భూసార పరీక్షలు పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరించడం వల్లే నేలలు సారాన్ని కోల్పోయి దిగుబడి తగ్గి అన్ని రకాల నష్టానికి కారణమవుతున్న రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని నిర్బంధంగా తగ్గించి తీరాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయం సేంద్రియ వ్యవసాయమే అంటే నిజమే. సుమారు 50 సంవత్సరాల పైగా దేశంలో ఎరువుల వాడకంలో వచ్చిన మార్పులు కారణంగా పండించిన పంటలు, వరి, గోధుమల్లో ఐరన్, జింక్ వంటి పోషక విలువలు తగ్గి నామమాత్రంగా మిగిలిపోయాయి. వరిలో ప్రమాదకరమైన ఆర్సెనిక్ పెద్ద మొత్తంలో పేరుకుపోవడం అనారోగ్యకరం. వీటికి తోడు జీవనశైలి తగ్గినట్లు లేకపోవడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడక తప్పడం లేదు. భూములు నిశ్చారమైన పోషకాహారం అందక జనభారతం గగ్గోలు పెడుతున్నది. ఈ దుర్భర పరిస్థితుల నుండి భారతదేశాన్ని గట్టెక్కించాలంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ వైపు దిశగా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించి రాబోయే 2 సంవత్సరాలలో 2480 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. రైతులను అందుకు సమాయత్తం చేయడం, జనంలో చైతన్యం తీసుకురావడం, విచ్చలవిడి ఎరువుల వాడకాన్ని చాలా అదుపు చేయడం, అవసరమైతే ఎరువుల వాడకం పైన వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల సమాజం కూడా తన వంతు బాధ్యత పోషించాల్సిన అవసరం ఉంది. 7.5 లక్షల హెక్టార్లలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేపట్టి 1 కోటి మంది రైతులకు కొత్త ఒరవడి చూపాల్సినది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఈ నిర్ణయం అమలు కావాలంటే, ఆరోగ్యకరమైనటువంటి పోషకాహారం ప్రజలకు అందించాలంటే, అనేక రోగాల బారి నుండి ప్రజలను కాపాడాలంటే నూతన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను మార్చవలసిన అవసరం చాలా ఉన్నది. కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోదు. రైతు సంఘాలు, రైతు జేఏసీలు, రైతులు కృషి కీలకం.
అదే దశలో ఎరువులు, పురుగుల మందుల యొక్క తయారీ ఉత్పత్తుల కంపెనీలను సగానికి సగం తగ్గించడంతో పాటు భూసార పరీక్షలను ప్రతి ఏటా నిర్వహించడం ద్వారా ప్రభుత్వాలే రైతులకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఉన్నది. భూసార పరీక్షలు ఫలితాలను బట్టి అవసరమైనటువంటి పోషకాలను ఆ భూమికి అందించడానికి కృషి జరగాలి. ఆ వైపుగా పరిశోధనలు మరింత ముమ్మరం చేయాలి. విచ్చలవిడిగా తయారవుతున్నటువంటి చెత్త నుండి ఎరువులను తయారు చేయడం వల్ల చెత్తకు ఒక రకమైన పరిష్కారాన్ని చూపడంతో పాటు సేంద్రియ వ్యవసాయ అవసరమైన మేరకే ఉత్పత్తి చేసుకోవడం అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువు సమీకరణ వలన రైతుపైన కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇదంతా జరగాలంటే రైతులలో విశ్వాసాన్ని పెంచాలి, నమ్మకాన్ని కలిగించాలి. పంటల దిగుబడికి ఎలాంటి నష్టం లేదని భరోసాను ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఇవ్వగలగాలి. అవసరమైతే నష్టం జరిగితే సందర్భాల్లో తొలి దశలో నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని క్రమంగా సేంద్రియ ఎరువుల వాడకం పైన ఈ దేశంలో వ్యవసాయం మార్పు చెందితే అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ఒక్కరు క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.